నెక్స్ట్ మొత్తం రాష్ట్ర చరిత్రలోనే ఎక్కువ ఆస్తులు తాకట్టు పెట్టింది విశాఖపట్నంలో. ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ అక్కడ తాకట్టు పెట్టేశారు. ఒక రాజధానికే దిక్కులేదు, ఆయన 3 రాజధానులు పెట్టాడు. ఎవరికి చిన్నపిల్లలకు కూడా రాజధాని ఎక్కడ ఉందో తెలియట్లేదు. మా మనవడు అడిగాడు రాజధాని ఎక్కడని. ఇదే మన కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి అవుతుందని చెప్పాను. అంటే ఈ రకంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తారు ప్రతిదాని. కానీ సుప్రీంకోర్టు జడ్జి మన స్టేట్మెంట్ ఇచ్చాడు 1300 వాయిదాలు. ఇంకా తక్కువ చెప్పాను నేను. ఇన్ని వాయిదాల అసలు ఎవడిస్తున్నాడు అసలు అడిగి అంటే వ్యవస్థలు మేనేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి. మరి ఇంతమంది లాయర్లు మొత్తుకున్నారు. ల్యాండ్ కంట్రోల్ టైటిలింగ్ యాక్ట్ అని వస్తుంది, దీని మీద మేమందరం వ్యతిరేకిస్తున్నాం అని 3 నెలలు ధర్నా చేస్తే దాని మీద అసలు స్పందనే లేదు ప్రభుత్వం. నేనేం చేశానంటే అయితే ఇది దరిద్రులను వదిలించాలంటే ఇది కూడా ప్రజలకి రైతులకి అందరికి తెలియజేయాలని చెప్పి ఒక యాడ్ చేసాం. దగ్గర కొన్ని కోట్లు వ్యూస్ వచ్చింది దానికి. అంటే అంతమంది చూశారు ప్రజలు. అదే ఏమంటాడంటే కారుమూరు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ మొత్తం ఉంటుంది కదా మనకి, బాటిల్ నాగేశ్వరరావు అతని పేరు. కారుమూరు నాగేశ్వరరావు కాదు. ఎక్కడ ఏదైనా ఉంటే ఒక బాటిల్ పట్టుకుని పరిగెడతాడు పరమని. అనగారు లేదు మీరు వచ్చాడు మంచి బాటిల్ వేస్తామంటే అంటాడు. ఇవి కాదు మనకు కావాల్సినవి. నువ్వు ఎర్రిపప్పు అన్నావు, నువ్వు అడిగితేనంటే మా వాడుకు భాష ఏమన్నా మా తాడేపల్లి నచ్చుకోవడం ఎర్రిపప్పు అని ఎందుకంటాం మనం. ఏనాయనా ఎలా ఉన్నామని అడుగుతాం. నువ్వు ఎటకారం నీకు ఏం మాట్లాడావు. ఆ రైతు వచ్చి అడుగుతాడు బాబు నా దగ్గర ఉన్నది ఎకరం, నా కూతురికి ఇదే ఆధారం అంటే కూలబడిపోతాడు. కోర్టుల్లో ఎక్కడికి వెళ్ళా నీకు పని చేయదంటే ఏ నారాయణ ఫ్యాన్ ఏమంటావంటే 5 ఏళ్ళ నుంచి చేసింది చాలు బాబు నాకు నమస్కారం. అది రాష్ట్రంలో పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే వీళ్ళు కొట్టుకుంటున్నారు సంఖ్యలు. ఏంటంటే అయిపోయింది. ఆ బస్సు కూడా షెడ్కి వెళ్ళిపోతుంది. సిద్ధం బస్సు అని అది ఎవడో రేపు పొద్దున ఎక్కడో తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్లో ఎక్కడో అమ్మేసుకుంటారు అది.